హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు సునీత కృష్ణ ఛానల్. ఈరోజు మీకు నేను సగ్గుబియ్యం వడియాల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ తీరులో చేసేటటువంటి సగ్గుబియ్యం వడియాలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. సమ్మర్ సీజన్లో మనం ఇలాంటి వడియాలు ప్రిపేర్ చేసి ఉంచుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని మనం తినొచ్చు. పిల్లలకి స్నాక్స్లా పెట్టడానికి బాగుంటాయి. అలానే రైస్తో పాటు సాంబార్ ఇలాంటివి ప్రిపేర్ చేసుకునేటప్పుడు సైడ్ డిష్లా కూడా బాగుంటాయి. ఇక సగ్గుబియ్యం వడియాల ప్రిపరేషన్ మొదలు పెట్టేద్దామా. ఇక్కడ నేను వడియాల ప్రిపరేషన్ కోసం పెద్ద సైజు సగ్గుబియ్యాన్ని ఒక గ్లాసుడు తీసుకుంటున్నానండి. పెద్ద సైజు సగ్గుబియ్యం అయితే వడియాలు చాలా బాగుంటాయి. వడియాల ప్రిపరేషన్కి పచ్చిమిరపకాయలు, నువ్వులు, సాల్ట్, జీలకర్రని తీసుకుంటున్నానండి. అడుగు మందంగా ఉన్నటువంటి ఒక పాత్రను తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 7 గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి. ఇక్కడ నేను పావు గ్లాస్తో సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి. మనం సగ్గుబియ్యాన్ని ఏ గ్లాస్తో కొలుచుకున్నా గ్లాసుకి 7 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాత్రని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో వాటర్ని మరగనిద్దాం. పావు గ్లాసు సగ్గుబియ్యానికి 10 పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చిని మిక్సీ వేసుకొని చక్కగా మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకుందాం. సగ్గుబియ్యాన్ని 1-2 సార్లు వాటర్ వేసి కడిగి ఆ వాటర్ని వంపేసి మరుగుతున్నటువంటి ఈ వాటర్లో వేసేసుకోవటమే. వాటర్ మరుగుతునేటప్పుడు చిన్న బబుల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, ఈ స్టేజ్లో మనం సగ్గుబియ్యాన్ని వేసేసుకోవచ్చు. సగ్గుబియ్యం వేసినప్పటి నుంచి పూర్తిగా ఉడికే వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. లేదు అంటే అడుగు పట్టేస్తుంది. చూసారు కదా, సగ్గుబియ్యం వైట్ కలర్లోనే ఉన్నాయి. అవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికాయా లేదా అని ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం హైలో పెట్టుకొని మనం ఉడికించుకున్నట్లయితే 15 మినిట్స్ టు 20 మినిట్స్ టైం పడుతుంది. పూర్తిగా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా మారేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, మరొక 2 మినిట్స్కి సగ్గుబియ్యం ఉడికిపోతాయి. సగ్గుబియ్యం ఖచ్చితంగా పూర్తిగా ఉడకాలి, లేదు అంటే వడియాలనేవి గట్టిగా అయిపోతాయి. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోయాయి. ఈ స్టేజ్లో 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ మనం వేసిన తర్వాత కొద్దిసేపు కలిపి టేస్ట్ చూసినట్లయితే మనకి రుచికి సరిపడినంతకన్నా తక్కువ సాల్ట్నే వేసుకోవాలి. వడియాలు ఎండిన తర్వాత సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుందన్నమాట, కాబట్టి తక్కువగానే వేసుకోవాలి. నేను వేసినటువంటి ఈ పావు కేజీ సగ్గుబియ్యంకి 1/2 స్పూన్ సాల్ట్ అయితే ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. మనం ముందుగా మిక్సీ పెట్టుంచుకున్నటువంటి పచ్చిమిర్చి ముద్దను కూడా వేసేసుకుందాం. 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకుందాం. అన్నీ కలిసే విధంగా చక్కగా కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. స్టవ్ మీద నుంచి పాత్రని కిందకి దించేసుకుందాం. కొద్దిసేపు ఈ మిశ్రమాన్ని చల్లారనిద్దాం. ఈ మిశ్రమం పూర్తిగా చల్లగా అయిన తర్వాతనే వడియాలు పెట్టుకోవాలి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత గరిటతో అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యం వడియాల్ని కవర్ పైన పెట్టుకుందాం. కవర్ పైన పెట్టుకున్నట్లయితే ఎండిన తర్వాత వాటిని మనం తీయడం ఈజీ అవుతుంది. ఈ వడియాల్ని ఎండలోనే పెట్టుకోవాలి. 2 డేస్ ఎండబెట్టినట్లయితే వడియాలు అనేవి చక్కగా ఎండుతాయి. చూసారు కదా, కవర్ పైన వడియాలు పెట్టడానికి నేను కవర్ని సిద్ధం చేసుకున్నాను. ఈ కవర్ పైన గరిటెతో ఈ మిశ్రమాన్ని తీసుకొని వేసేసుకోవటమే. మనకి వడియాలు ఏ సైజు కావాలో ఆ సైజు వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. వడియానికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకోవాలి. అలానే గరిటెతో అలా జారవిడచాలి, కానీ గరిటెతో మెదపకూడదు. అలా అయితే వడియం తీయటానికి ఇబ్బంది అవుతుంది. ఇలా అన్ని వడియాల్ని పెట్టేసుకుందాం. వడియాలు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి మన వడియాల్ని కవర్ నుంచి సపరేట్ చేసేయచ్చు. చూసారు కదా, వడియాలు అనేవి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. ఈ విధంగా అన్ని వడియాలని కవర్ నుంచి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో ఎండబెట్టేసుకోవటమే. మంచి ఎండ తగిలినట్లయితే కరెక్ట్గా 2 డేస్లో సగ్గుబియ్యం వడియాలు చక్కగా ఎండిపోతాయి. ఇలా ఎండినటువంటి వడియాల్ని మనం డబ్బాలో స్టోర్ చేసుకొని 1 ఇయర్ వరకు వాడుకోవచ్చు. కానీ మనం అంతవరకు ఉంచాం, ఎందుకంటే అంత బాగుంటాయి ఈ వడియాలు. ఈ సగ్గుబియ్యం వడియాలను వేపేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని వేపినట్లయితే వడియాలు బాగా పొంగి క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, సగ్గుబియ్యం వడియాలు పెట్టే ప్రాసెస్ని ఖచ్చితంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి.
ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఈ వడియాలను రుచి చూపించారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఒక్కసారి సగ్గుబియ్యం వడియాలను చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సునీత కృష్ణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.